what gift I must give. చాలా మంది ఈ దినాల్లో నేను ఏ బహుమానం ఇవ్వాలి అని తలస్తూ ఉంటారు. Birthdays, they give some gift. పుట్టినరోజులు అయితే గనక వాటికి బహుమానాలు. If you love anybody, మీరెవరినైనా ప్రేమిస్తున్నట్లయితే you take a valuable gift. వారికి ఎంతో విలువైనటువంటి బహుమానం అనేది మీరు తీసుకుంటారు. If you love more, మీరు ఇంకా ఎక్కువగా ప్రేమించినట్లయితే you will give that person more valuable gift. మరి ఎక్కువ విలువైనటువంటి బహుమానము అటు వ్యక్తికి మీరు ఇస్తూ ఉంటారు. During these days we think of the greatest gift. మనము ఈ దినాల్లో గొప్ప బహుమానాల గురించి తలస్తూ ఉంటాము. The greatest gift in this world. ఈ యొక్క లోకంలో అన్నింటికంటే కూడా విలువైన గొప్పనైన బహుమానం ఏదనగా What is that gift? ఏంటి ఆ బహుమానము? Jesus Christ is the gift. యేసుక్రీస్తే ఆ బహుమానము. God gave us that gift to us freely. దేవుడు అట్టి బహుమానాన్ని మనకు ఉచితముగా ఇచ్చి ఉన్నారు. We look in the word of God, John 3:16. మనము వాక్యంలో యోహాను సువార్త 3:16లో చూస్తాము. God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. He gave us his only begotten son. కాగా తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించి ఉన్నాడు. Whosoever believes in him, ఎవరైతే ఆయనలో నమ్మిక ఉంచుతారో God will give him everlasting life. వారికి నిత్య జీవమును అనుగ్రహించినట్లుగా ఆయననిచ్చాడు. What a great gift God has given Jesus. Jesus is the greatest gift. ఎంత గొప్ప బహుమానాన్ని దేవుడు యేసుక్రీస్తు రూపంలో మనకిచ్చి ఉన్నాడు. Let us turn to Isaiah 9th chapter and verse 6. ఒకసారి యెషయా 9వ అధ్యాయము 6వ వచనము చూద్దాము. For unto us a child is born, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, and unto us a son is given, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. and his name shall be called Wonderful, Counselor, and Mighty God, the Everlasting Father, and Prince of Peace. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. Everlasting Father. నిత్యుడగు తండ్రి. Many people, they say our father is not good. చాలామంది మా తండ్రి గారు మంచివారు కాదు అని చెప్తూ ఉంటారు. They love their father, వారు తమ తండ్రిని ప్రేమిస్తారు, but it's not a good relationship. కానీ వారితో సరి అయినంత మంచి సహవాసం ఉండదు. It's a strained relationship. ఎంతో పాడుబడిన సహవాసము, సంబంధం లాగా ఉంటుంది. Because he is a father, they call him dad, that's all. ఆయన తండ్రి కాబట్టి వారిని నాన్నగారు అని పిలవడం జరుగుతుంది అంతే. But in their hearts, కానీ వారి హృదయాల్లో my father is not good. నా తండ్రి గారు ఏం మంచివారు కాదు, He is an angry man, అతను ఎంతో కోపిష్ఠుడు, or his character is not right. అతని వ్యక్తిత్వం బాగుండదు. In their hearts they will be weeping. వారి యొక్క హృదయాల్లో ఆ రీతిగా వారు బాధపడుతూ ఉంటారు. They don't have good relationship. వారు తమ తండ్రితో అంత మంచి సంబంధం ఏమీ కలిగి ఉండరు. Many children, చాలా మంది పిల్లలు their hearts are so hurt. వారి హృదయాలు బాధతో నింపబడి ఉంటాయి. Some fathers, they are drunkards. కొంతమంది తండ్రులైతే త్రాగుబోతులుగా ఉన్నారు. Some fathers, they are adulterers. కొంతమంది వ్యభిచారులుగా ఉంటున్నారు తండ్రులు. Some fathers, they beat their wives. కొందరు తండ్రులైతే తమ భార్యలను కొట్టువారుగా In ఉన్నారు. this world, many children are weeping and crying. They are hurt in their hearts. They are grieved in their hearts. దాన్ని బట్టి పిల్లలు ఎంతో బాధ వారి హృదయాలు అనుభవిస్తూ ఉంటారు. But this our everlasting Father is not like that. కానీ ఈ నిత్యుడగు తండ్రి ఆ రీతి అయిన తండ్రి కాదు. He is so loving Father. ఆయన ఎంతో ప్రేమించే తండ్రి. Some people, they say our father died when we were little children. మేము చిన్నవారుగా ఉన్నప్పుడే మా తండ్రి గారు చనిపోయారు అని కొద్దిమంది చెప్తూ ఉంటారు. They don't have relationship with their fathers. వారికి తమ తండ్రులతో అసలు సహవాసం ఏమీ తెలియదు. Some people, they are grown up and lost their fathers. కొద్దిమంది పెద్దవారు అయ్యాక వారి తండ్రులను కోల్పోవడం జరుగుతుంది. These days, ఈ దినాల్లో I hear many of my friends, they are gone away. చాలా మంది నా స్నేహితులు ఇదివరకే వారు చనిపోయినట్టుగా నాకు తెలుస్తూ And ఉంది. some of my friends bedridden.
మరికొందరైతే వారు ఆ యొక్క పడకలో ఉన్నట్టుగా రోగగ్రస్తులై ఉన్నట్టుగా నేను వింటూ ఉన్నాను. So in this world, suddenly we lose our relationship because we lose our friends, mothers, fathers. ఈ లోకంలో అకస్మాత్తుగా మనం కొన్నిసార్లు మన సంబంధాలు లేదా బంధాలను మనం కోల్పోతూ ఉంటాము ఆయా వ్యక్తులు చనిపోవడాన్ని బట్టి. It's good to have a good relationship with brothers and parents and friends. సహోదరులతో, స్నేహితులతో, తల్లిదండ్రులతో మంచి బంధము అనేది కలిగి ఉండడం మంచి విషయమే. But we don't have good relationships. కానీ మనము ఆ మంచి సంబంధం కలిగి ఉండడం లేదు. But only when we have right relationship with God, మనము దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉంటే మాత్రమే God will repair the relationship between one another. దేవుడే ఆ యొక్క ఒకరికి మరొకరికి మధ్య ఉన్నటువంటి ఆ బంధం అంతటిని కూడా సరి అయిన రీతిగా నడిపిస్తాడు, చేస్తాడు. Many years I didn't have good relationship with my father and mother. చాలా సంవత్సరాలు నేను నా తండ్రితో నా తల్లితో ఒక సరి అయిన సహవాసము నేను కలిగి ఉండలేకపోయినా. I could not even call them father or mother. నా తండ్రిని కావచ్చు తల్లిని నేను నాన్న అమ్మ అని కూడా నా నోటితో నేను పిలవలేని వాడిని. Because I didn't have any good relationship with them. ఎందుకంటే నాకు వారితో అంత మంచి సంబంధం ఏమీ లేదు. Just because I must talk, I used to talk. నేను వారితో మాట్లాడాలి కాబట్టి మాత్రమే మాట్లాడేవాడిని. But our Father, our God is a good God. కానీ మన తండ్రి మంచి తండ్రి, Everlasting Father. నిత్యుడగు తండ్రి. Even before the mountains were there, this our Father was there. పర్వతములు పుట్టక మునిపే మన దేవుడు మనకున్నాడు. Psalm 90 and verse 2. కీర్తన 92. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. Yeah, even before mountains were born, he was there. పర్వతములు పుట్టక మునుపు కూడా ఆయన ఉన్నారు. And he will be there. ఆయన ఉంటారు కూడా. What do we see in Hebrews chapter 13 and verse 8? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. We have permanent relationship. ఆయన ఒక శాశ్వతమైన సంబంధం కలిగి Our ఉన్నాడు. relationship with this Father is permanent relationship. This relationship will go on the ages together. Everlasting relationship. మన సహవాసము ఈ దేవుడితో అయితే అది శాశ్వతంగా ఉంది. అది ఎప్పటికీ కూడా కొనసాగుతూ ఉంటుంది. Many young people, boys and girls, they send messages, I love you, I like you. చాలా మంది యవనస్తులు, అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, వారు మెసేజెస్ పంపిస్తూ ఉంటారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను ఇష్టపడుతున్నాను అని. They see some boy, వారు ఎవరో ఒక అబ్బాయిని చూస్తారు, immediately they like him. వారిని ఇష్టపడుతూ Or ఉంటారు. a girl, లేదా ఒక అమ్మాయిని చూస్తాడు, so they come into relationship. వెంటనే వారు ఏదో సంబంధంలోనికి వచ్చేస్తారు. They exchange gifts. వారు బహుమానాలు ఇచ్చి పుచ్చుకుంటారు. They exchange letters. ఆ యొక్క ఉత్తరాలు రాయడము. Then secretly they want to speak together. రహస్యంగా కలిసి వారు మాట్లాడుకుంటూ ఉంటారు. They go to parks. వారు పార్కులకు వెళ్ళడము. They here and there they go and they love each one. ఆ రీతిగా వారు ప్రేమలో Suddenly something happens. అకస్మాత్తుగా ఏదో జరిగిపోతుంది. Someone dies. ఎవరో ఒకరు చనిపోవడం జరిగింది Between both of them. వారిద్దరిలో That boy or girl. అబ్బాయి కావచ్చు లేదా అమ్మాయి కావచ్చు. So they have loved too much. వారు ఎంతో ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. But what happened to the relationship? కానీ ఏమవుతుంది ఆ యొక్క సంబంధానికి? If you love anyone more than God, దేవుని కంటే ఎక్కువగా మీరు ఎవరినైనా ప్రేమించినా suddenly you will face tears. నిశ్చయంగానే ఖచ్చితంగా మీరు ఆ యొక్క దుఃఖమును ఎదుర్కోవాల్సి వస్తుంది. You will face grief. మీ ముఖము అనేది అది దుఃఖంతో నింపబడి ఉంటుంది. You cannot forget. మీరు దుఃఖం ఎదుర్కోవాల్సి వస్తుంది, దాన్ని మర్చిపోలేరు కూడా. You also want to die. మీరు కూడా చనిపోవాలి అనే తలంపులతోనే ఉండాల్సి వస్తుంది. What is that relationship? ఏంటి ఆ సంబంధము? Man is a man. మనిషి మనిషే.
He is not eternal. అతనేమి నిత్యుడుగా ఉండడు. If you believe in Jesus, నీవు గనుక యేసుక్రీస్తులో నమ్మిక ఉంచితే, if you really accept him as your savior, మీరు నిజంగానే యేసుక్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించినట్లయితే, you will find eternal relationship, మీరు ఆ నిత్యమైనటువంటి సంబంధం అనేది కనుగొనగలుగుతారు. permanent relationship. శాశ్వతమైనటువంటి సంబంధము. Many